హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వీ ట్రావెల్ టుగెదర్కు హృదయపూర్వక స్వాగతం. భక్తులారా, మనసును ప్రశాంతపరిచే దైవక్షేత్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో వెలిసిన శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం వైభవాన్ని ఈరోజు మనం కలిసి దర్శిద్దాం. ఎన్నో శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ పవిత్ర క్షేత్రం వేలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా శ్రీ మహావిష్ణువు కరుణాకటాక్షాన్ని ప్రసాదిస్తున్న దివ్యధామంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ రాజగోపురం కనిపించగానే భక్తుని హృదయంలో భక్తి తరంగాలు ఉప్పొంగుతాయి. గోపురాన్ని దాటి లోపలికి అడుగు పెడితే ఘంటానాదాలు, వేదఘోషలు, దీపాల సువాసనలు మనసును మరో లోకానికి తీసుకెళ్తాయి. స్థల పురాణం ప్రకారం భృగు మహర్షి ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేయగా ఆయన భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు భావనారాయణ స్వామి రూపంలో ప్రత్యక్షమై ఈ క్షేత్రంలో కొలువు తీరుతానని భక్తుల విశ్వాసం. శతాబ్దాలుగా చోళులు, చాణక్యులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి నేటికి నిలిచేలా చేసిన గొప్ప వారసత్వాన్ని మనం ఇక్కడ దర్శించవచ్చు. గర్భగుడిలో శ్రీ భావనారాయణ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించిన క్షణం భక్తునికి హృదయంలో ఆనందంతో నిండిపోతుంది. స్వామివారి కరుణామయమైన దృష్టి ప్రతి భక్తునికి ధైర్యాన్ని, శాంతిని, ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుందనే నమ్మకం ఉంది. స్వామివారి సన్నిధిలో రాజ్యలక్ష్మి తాయారును దర్శించడం భక్తులకు మరింత పుణ్యప్రదంగా భావించబడుతుంది. కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం ఎంతోమంది భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఉంటాయి. పండుగల సమయంలో ప్రత్యేక సేవలు, ప్రత్యేక దర్శనాలు నిర్వహించబడతాయి. దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు కావు. అవి మన సంస్కృతికి ప్రతీకలు, మన భక్తికి నిలయాలు, మన జీవితానికి మార్గదర్శకాలు. శ్రీ భావనారాయణ స్వామిని మనసారా ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో నారాయణ. శ్రీ భావనారాయణ స్వామికి జై. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుని మరింత మందికి ఈ క్షేత్ర మహిమను చేరవేయండి.